నమస్కారం. నేను మీ పొలిటికల్ ఇంజనీర్. రాజకీయ సామాజిక వార్తా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా 2034 వరకు నేనే ముఖ్యమంత్రి, తెలంగాణ విద్యాశాఖలో తెస్తున్న సంస్కరణలపై మాట్లాడుతుంటే ఉపాధ్యాయ సంఘాలు తనపై కోపంగా మాట్లాడుతున్నాయి. కానీ వారి సమస్యలన్నీ తను చూసుకుంటానని అన్నారు. థాయిలాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో హెచ్ఆర్డీలో ఆయన మాట్లాడారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని, ఉపాధ్యాయులు అడగకముందే వారి సమస్యలు, ప్రమోషన్లు, బదిలీలు పరిష్కరించే బాధ్యత తందే అని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సమస్యల కోసం కాకుండా విద్యార్థుల సమస్యలపై తనతో కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నడూ లేని విధంగా 55 రోజుల్లో 11,000 టీచర్ల నియామకం చేశానని అన్నారు. వారు గుర్తు చేశారు, దేశానికి విద్య, వైద్యంలో నాయకత్వం తెలంగాణ నుంచే ఇచ్చే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెక్స్ట్ వార్త, వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష. ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తున్న తీవ్ర వాయుగుండం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2 రోజులుగా కురుస్తున్న వర్షాలపై, రాబోయే రోజుల్లో వర్షాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వివిధ జిల్లాలకు అలర్ట్లు జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మళ్ళీ ప్రధాన వార్త, ఆసుపత్రికి కేసీఆర్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గురువారం గచ్చిబౌలిని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ మనవడు కేటీఆర్ తనయుడు హిమాంష్ శస్త్రచికిత్స జరుగుతుండటంతో కేసీఆర్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. కేసీఆర్ వైద్యులతో మాట్లాడి హిమాంష్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ మనవడు కోసం ఏ హాస్పిటల్ను సందర్శించడం రెండవసారి కావడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. చంద్రబాబువి కక్ష సాధింపు రాజకీయాలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర కుట్రలకు పాల్పడుతుందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అనుకోకుండా జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా వక్రీకరించి సీదిరి కుటుంబాన్ని వేధిస్తున్నారని అన్నారు. సీదిరి అప్పలరాజు జైల్లో పరామర్శించిన అనంతరం అపోలో జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ, నీట్ రాసి తన తండ్రిలాగే డాక్టర్ కావాలనే కళ్ళకంటున్న 18 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని ఈ ప్రభుత్వం బలి తీసుకుంటుందని, తెలుసో తెలియక ప్రమాదం జరిగితే ఆ పిల్లవాడిపై హత్య కుట్రకు పనడం ఏ రకమైన న్యాయం అని అన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి డాక్టర్ అయి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన ఒక బీసీ నాయకుడి కెరీర్ను, క్యారెక్టర్ను నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. నెక్స్ట్ వార్త, గ్లోబల్ ఇన్వెస్టర్స్కు ఏపీ తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్కు తొలి ఎంపికగా మారిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పత్తికొండ సమీపంలోని హోసర్ వద్ద టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 5,700 కోట్ల భారీ పెట్టుబడితో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఆయన భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు వల్ల గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఏపీని బ్లాక్ లిస్ట్ పెట్టాయని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక శ్రమించి మళ్లీ పెట్టుబడిదారులతో నమ్మకాన్ని, విశ్వసనీయతను పునరుద్ధరించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, పత్తికొండలో 2,700 ఎకరాల్లో 400 మెగావాట్ సోలార్ ఎనర్జీ, అనంతపురం జిల్లా కనేకల్లులో 760 ఎకరాల్లో విండ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీని ద్వారా ఈ ప్రాంతంలో 4,000 మందికి ఉపాధి, 1,100 మందికి రైతులకు 30 సంవత్సరాల పాటు స్థిరమైన కౌలు ఆదాయం లభిస్తుందన్నారు. దేశంలో తొలిసారి ఆర్బీఏఎస్కే 2.0 ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పాఠశాలలో 62.65 లక్షల మంది చిన్నారులకు 38 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లను పంపిణీ చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం
వైసీపీ పోరాటం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నాయకులు అనంతపురం జిల్లాలో భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ తాను చెప్పడం వల్లే సీఎం చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేశారని అన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేస్తూ ఆ మాటలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. E20 పెట్రోల్ సురక్షితమే. E20 ఇంధనం వాడకం వల్ల వాహనం మైలేజ్లో తగ్గినప్పటికీ పనితీరులో కానీ ఇంజిన్లో కానీ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. 20% ఇంధనాలు కలిపిన పెట్రోల్ వాడకంపై ఆయన స్పష్టత ఇచ్చారు. దీనివల్ల మైలేజ్ మాత్రమే తగ్గుతుంది, దానివల్ల 30% వరకు పొల్యూషన్ కూడా తగ్గుతుందని అన్నారు. నెక్స్ట్, పశ్చిమాసియా సంక్షోభం ప్రధాని సమీక్ష. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితులు, వాటి ప్రభావంపై నరేంద్ర మోడీ గురువారం ఉన్నత స్థాయి భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్లోని పౌరులతో పాటు విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయ సమాజంపై ప్రతికూల ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశ్చిమాసియాలోని ఉద్రిక్త ప్రభావిత ప్రాంతాల్లో పయనిస్తున్న స్వదేశీ విదేశీ నౌకల్లో పయనిస్తున్న భారతీయ నావికల భద్రతపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులు, ఎల్పీజీ, సిఎన్జి సరఫరా నిల్వలపై కేబినెట్ కార్యదర్శి ప్రధానికి సమగ్ర నివేదిక సమర్పించారు. నెక్స్ట్ ప్రధాన వార్త, యువతకు ప్రభుత్వానికి మధ్య నమ్మకం ముఖ్యం. యువతకు ప్రభుత్వానికి మధ్య నమ్మకమైన సంబంధమే పురోగతికి కీలకమని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ అన్నారు. నమ్మకంగా బలంగా ఉన్నప్పుడే అద్భుతమైన దేశ నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026ను ఆయన స్వాగతించారు. ఈ బిల్లు కేవలం పరీక్షల్లో జరిగే అక్రమాలను అరికట్టడమే కాకుండా దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర మార్పుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్కు సౌదీ అరేబియా భారీ ఊరట. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు సౌదీ అరేబియా భారీ ఊరటనిచ్చింది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్లో తాము డిపాజిట్ చేసిన $5 మిలియన్ అంటే 41,500 కోట్లు రుణ చెల్లింపు గడువు 3 ఏళ్లు పొడిగిస్తూ తీపి కబురు చెప్పింది. ఇది దేశ ఆర్థిక విధాన స్థిరత్వానికి ఎంతో ఉపయోగపడుతుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ అన్నారు. నెక్స్ట్ ప్రధాన వార్త, ఉక్రెయిన్ ఖైదీలపై రష్యా లైంగిక హింస. ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఉక్రెయిన్ సైనికులను మానసికంగా దెబ్బతీయడం, తీవ్రంగా అవమానించడం లక్ష్యంగా రష్యన్ బలగాలు అత్యాచారాలు, జనాంగాలను విచ్ఛిన్నం చేయడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నాయి. దీనిపై ఐక్యరాజ్య సమితి దర్యాప్తు జరుగుతుంది. నెక్స్ట్, అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం. పశ్చిమాసియాలో ముదిరిన ఉద్రిక్తలు ప్రపంచాన్ని మరో భారీ సంక్షోభంపై నెడుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే అత్యంత కీలకమైన హర్మాజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్కు చెందిన హౌతీ నిరసనకారులు ఎర్ర సముద్రమైన బాబ్ ఆల్ మండేబ్ జలసంధిలో క్రియాశీలకంగా మారి నావికా ప్రమాణాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అందుకే ఈ నెల 20న హౌతీలు ఈ మార్గంపై దిగ్బంధం ప్రకటించిన నేపథ్యంలో అమెరికా, సౌదీ అరేబియాలకు తీవ్ర శత్రువులుగా ఉన్న హౌతీలతో ఒప్పందం చేసుకునేందుకు చైనా వేగంగా అడుగులు వేసింది. ఈ మార్గమే ఇంధన సరఫరాకు ప్రధాన మార్గం. నెక్స్ట్, దక్షిణ ఇరాన్పై వైమానిక దాడి. అమెరికా వర్సెస్ ఇరాన్ల మధ్య వివాదంలో భాగంగా మరోసారి 2 దేశాల పరస్పర దాడులకు దిగాయి. జోర్డాన్, ఈజిప్ట్లపై ఇటీవల జరిగిన దాడులకు తీవ్ర నిరసన తెలుపుతూ ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు దక్షిణ ప్రాంత లక్ష్యాలపై అమెరికా వైమానిక దళం క్షిపణులు, బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడులతో సుష్మా ద్వీపం తీవ్రంగా దద్దరిల్లింది. ఇరాన్ రెవల్యూషన్ రికార్డ్ కోర్కి చెందిన మిలిటరీ కమాండెంట్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు, తీవ్ర ప్రాంత నిఘా రక్షణ స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు అమెరికా చేసిన చొరబాట్లకు, దురాక్రమణకు తగిన రీతిలో గట్టిగా బదులిస్తామని ఇరాన్ హెచ్చరించింది. నెక్స్ట్, కామన్వెల్త్ ఫైనల్కి నీరజ్ చోప్రా. కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రో విభాగంలో ఒలింపిక్ స్వర్ణ పతాక విజేత నీరజ్ చోప్రాతో పాటు భారత్కు చెందిన రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ సత్తా చాటి ఫైనల్కు అర్హత సాధించారు. ఈ పోటీల్లో ఫైనల్కు 3 అథ్లెట్లను పంపిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. రికార్డు సృష్టించిన భారత బాక్సర్లు అనేది నెక్స్ట్ వార్త. కామన్వెల్త్ గేమ్స్ 2026లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. భారత బాక్సింగ్ విభాగంలో ఏకంగా 10 పతకాలను ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ పతకాల రంగును స్వర్ణ పతకాలుగా మార్చాలని
క్రీడా అభిమానులు ఆశిస్తున్నారు. నెక్స్ట్ ప్రధాన వార్త, లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు. నిన్న మొన్న బ్లూ చిప్ షేర్లు అయితే ఉన్నాయో ఆ షేర్లు మద్దతు వల్ల, ఆసియా మార్కెట్ల సానుకూలత వల్ల దేశీయ మార్కెట్ లాభాలతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 275 పాయింట్లతో, నిఫ్టీ 67 పాయింట్ల లాభాలతో ముగిశాయి. దీనివల్ల చాలా రోజుల తర్వాత వరుసగా దేశీయ మార్కెట్ లాభాలతో దూసుకుపోతుంది. ఇన్వెస్టర్లకు ఇది శుభవార్తగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ ప్రధాన వార్త, జపాన్ భూకంపం ధాటికి 18 మంది మృతి. జపాన్ దేశంలోని కుష్యూ దీవిలో వచ్చిన భూకంపం దాటికి 18 మంది మరణించారు, 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం దాటికి అనేక ఇల్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. నెక్స్ట్ వార్త, సోషల్ మీడియా నుంచి ఏఐ వైపు మెటా. సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థను మార్క్ జకర్బర్గ్ ఇప్పుడు పూర్తిగా కొత్త దిశగా మలుపు తిప్పుతున్నారు. ఏఐ రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతూ కంపెనీని సోషల్ మీడియా నుంచి ఏఐ క్లౌడ్ ఆధారిత